బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనర్హత పిటిషన్ పై రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి ఏపీ శాసనసభ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 5లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. 5గురిని ఒకేసారి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు మరోసారి ఏపీ శాసనసభ స్పీకర్ నుంచి నోటీసులు అందాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ సర్కార్కి సంబంధించి కూడా శాసనసభ స్పీకర్ మరొకసారి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే గత ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా టీడీపీ మద్దతుదారుకి పంచుమర్తి అనురాధకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు చేశారో వారందరికీ సంబంధించి కూడా నిన్న వీరంతా విచారణకు హాజరైన పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా మరొకసారి వీరందరినీ తిరిగి మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే ఉన్నారో ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఈ నలుగురితో పాటు ఎవరైతే వైఎస్ఆర్సీపీ విప్ ఉన్నారో మున్నూరు ప్రసాదరాజు, ఇతనికి సంబంధించి కూడా పిటిషనర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇతనిపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయి, వారు నిజంగా పిటిషన్ చేశారా లేదా, వారు ఇచ్చిన ఎవిడెన్స్ సరైనయా కాదా, ఫేకే అని చెప్పి తేల్చాలని చెప్పి నిన్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల స్పీకర్ ని కోరిన నేపథ్యంలో తిరిగి మరొకసారి విచారణకు హాజరు కావాలని చెప్పి 5గురికి నోటీసులు జారీ చేశారు. వీరు 5వ తేదీలోపు లిఖిత పూర్వకంగా కూడా మొత్తం ఏదైతే మీ సమాధానం ఉందో దాన్ని అందజేయాలని చెప్పి కోరారు. అలాగే 8వ తేదీన 5గురు ఎవరైతే పిటిషనరో మిగిలిన 4 ఎమ్మెల్యేలు 5గురు కూడా తన ఎదుట హాజరై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని చెప్పి ఆయన అయితే ఆ లేఖలో పిటిషన్ లో కోరుకున్నట్టు తెలుస్తాం. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీకి మద్దతు ఇచ్చారో వారిపై మాత్రమే స్పీకర్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. కానీ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వారికి మాత్రం పూర్తి స్థాయిలో నోటీసులు ఇవ్వడంలో కానీ విచారణ పూర్తి స్థాయిలో జాప్యం అయితే కొనసాగుతోంది. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.